అందరికీ నమస్కారం. నేను సాయిబాబా దివ్య పూజ చేస్తున్నాను. ఈ దివ్య పూజను ప్రతి సంవత్సరం చేస్తానండి. నేను బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముడుపు కట్టుకొని సంకల్పం చెప్పుకొని పూజ స్టార్ట్ చేశాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బాబాగారి పూజ చేసుకుంటున్నాను. ఇప్పటికి 7 సార్లు దివ్య పూజ చేశాను. ఈ దివ్య పూజను గురువారం రోజు చేయాలండి. మనం పూజ ఎన్ని వారాలు చేసుకుంటామనేది ముందే సంకల్పం చేసుకోవాలి. 5, 7, 11, 21 అలా. ఈ పూజను మన ఇంట్లోనే చేసుకోవాలి. మనకు వీలైతే సాయంకాలం గుడికి వెళ్ళాలి. ఈ దివ్య పూజను సంపూర్ణ శ్రద్ధ మరియు పవిత్రమైన భావనతో చేయాలి. పూజ ఎంత ఆడంబరంగా చేశామనేది కాదు, ఎంత భక్తితో చేశామన్నదే ముఖ్యం. బాబా విగ్రహం ఉన్నవారు విగ్రహాన్ని లేదంటే ఫోటోని పెట్టి పూజ చేసుకోవాలి. మనకున్నంతలో శ్రద్ధాభక్తులతో పూజను చేసుకోవాలి. ముందుగా బాబాగారిని కూర్చోబెట్టడానికి ఒక చిన్న ఆసనాన్ని తయారు చేసుకోవాలి. ఆసనం మీద చిన్న క్లాత్ వేసుకొని బాబాగారి విగ్రహాన్ని ఉంచాలి. బాబాగారికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. ఒక చిన్న పూలమాల తయారు చేసి బాబాగారి మెడలో వేయాలి. నేను ఈ పూజని మా పూజా మందిరంలోనే చేస్తున్నానండి. పూజా మందిరం మరీ చిన్నగా ఉంటే హాల్లో అయినా చేసుకోవచ్చు పీఠం వేసుకొని. బాబాగారి పూజలో గణేశుడు ఇంకా మన ఇంటి ఇలవేల్పు ఫోటోలు కూడా ఉంచాలి. ముందుగా దీపాలు వెలిగించి దీపాలకు కుంకుమ, పుష్పాలు, అక్షితలు సమర్పించాలి. ఒక చిన్న క్లాత్లో రూపాయి లేదా 2 రూపాయల బిళ్ళ పెట్టి మన మనసులోని కోరికను బాబాగారికి చెప్పుకొని కోరిక తీర్చమని మనసారా ప్రార్థించాలి. అప్పుడే మనం ఎన్ని వారాలు పూజ చేస్తామనేది సంకల్పం చెప్పుకోవాలి. 5, 7, 11, 21 అలా మనం ఎన్ని వారాలు దివ్య పూజ చేస్తామనేది ముందుగానే చెప్పుకోవాలి. దివ్య పూజలో కొన్ని విడిపూలు కావాలండి. ముడుపుని బాబావారి పాదాల దగ్గర అష్టోత్తరం చేసేటప్పుడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు కానీ పువ్వుల రెక్కలు కానీ బాబాగారి ప్రతిమ దగ్గర వేస్తూ పూజ చేసుకోవాలి. అష్టోత్తరం చదవడం పూర్తయ్యాక శ్రీ సాయిబాబా చాలీసా, శ్రీ దత్తస్తవం చదువుకోవాలి. బాబాగారి స్తోత్రాలు చదవడం పూర్తయ్యాక దివ్య పూజ బుక్లో 6 అధ్యాయాలు ఇచ్చారండి. అంటే 6 కథలు అన్నమాట. ఆ కథలను కూడా చదవాలి. బాబాగారికి ధూపం దీపాన్ని సమర్పించాలి. ఈ దివ్య పూజలో బాబాగారికి పెసరపప్పుతో చేసిన పులగాని నైవేద్యంగా సమర్పించాలండి. మనం మొక్కుకున్న గురువారాలు పూర్తయ్యేటప్పుడు ఆఖరి గురువారం నాడు ఉద్యాపన చేయాలి. మనకు ఎంత వీలైతే అంతమందిని పిలిచి కిచిడీని ప్రసాదంగా ఇచ్చి శ్రీ సాయి దివ్య చరిత్ర బుక్ని కూడా ఇవ్వాలి. నేనైతే ప్రసాదాన్ని బుక్స్ని గుడికి తీసుకెళ్ళి పంచానండి. పూజ మనం ఎంత ఆడంబరంగా చేశామనేది కాదు, ఎంత భక్తిగా చేశామనేదే ముఖ్యం. బాబాగారికి ఉపవాసం ఉండడం ఇష్టం ఉండదండి. మధ్యాహ్నం భోజనం, నైట్ టిఫిన్ చేయాలి. 2 వారాలైతే ఆపకుండా చేయాలండి. ద్వితీయ విఘ్నం రావద్దంటారు కదా. మధ్యలో బ్రేక్ వస్తే ఆ వారం వదిలేసి నెక్స్ట్ వీక్ నుంచి చేసుకోవాలి. మనం అనుకున్న గురువారాలు పూజ పూర్తయ్యాక మన కోరిక నెరవేరాక ముడుపుని వీలైతే షిరిడి కానీ లేదా మన దగ్గరలోని బాబా మందిరానికి వెళ్ళి ముడుపును దానపెట్టెలో వేసి నమస్కారం చేసుకోవాలి. నేను ప్రతి సంవత్సరం నా పూజ పూర్తయ్యాక మా ఊళ్ళోని బాబాగారి మందిరంలోనే నా ముడుపును సమర్పించుకుంటానండి. నైవేద్యం సమర్పించాక బాబాగారికి హారతి పాట పాడుకుంటూ హారతిని సమర్పించాలి. మన మనసులోని కోరికను బాబాగారికి చెప్పుకొని మంత్రపుష్పాన్ని సమర్పించాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.